ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కంటారు. ప్రాణాంతక వ్యాధుల బారిన పడి తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయినా వ్యక్తిగత కారణాలతో వేర్వేరుగా ఉంటున్న వారి పిల్లలకు అండగా నిలిచేందుకు చుట్టాలు బంధువులే వెనకడుగు వేస్తారు. అయిన వాళ్లే దూరం పెడతారు. అలాంటి పిల్లలకు గత 25 ఏళ్లుగా అండగా నిలుస్తోంది విజయవాడలోని వాసవ్య మహిళా మండలి నిర్వహణలోని పట్టణ బాలికల వసతి గృహం. చిన్నారులకు తల్లిదండ్రులు లేని లోటును తీర్చుతూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. అనాథ పిల్లలకు అమ్మల, ఒంటరి తల్లి లేదా తండ్రి ఉన్న పిల్లలకు అండగా నిలుస్తోంది విజయవాడలోని పట్టణ బాలికల వసతి గృహం. 2000 సంవత్సరంలో మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలిగా ఉండే సమయంలో ఈ వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు ప్రమాదకర, ప్రాణాంతక వ్యాధులతో మరణిస్తే వారి పిల్లలకు అండగా ఆశ్రయం కల్పించాలనే గొప్ప లక్ష్యంతో ఈ హోంకు అంకురార్పణ చేశారు. ఇక్కడ చేరిన చిన్నారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పిస్తారు. చదువు పూర్తయిన తర్వాత ఏదైనా ఉపాధి పొందేలా ప్రోత్సహిస్తారు. ఇలా అనేక మంది దశాబ్దాలుగా ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడికి నేను 5 ఏళ్ల వయసులో వచ్చాను. మా మమ్మీ డాడీ ఇద్దరు గొడవలు అయ్యి విడిపోయారు సార్. అప్పటి నుంచి నన్ను మేడం వాళ్ళే చూసుకుంటున్నారు. 1 to 5 వరకేమో మేము ఎలిమెంటరీలో చదివాము, విఎంసి ఎలిమెంటరీ స్కూల్. 6th to 10th వరకేమో ఇప్పుడు కేఎస్ఆర్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను సార్. ఇక్కడ మాకు ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉంటాయి. ఫుడ్ మొత్తం బాగానే ఉంటుంది. మేడం వాళ్ళు బాగా చదివిస్తున్నారు. మేము బాగా చదువుకుంటున్నాము. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నాకు మా ఫాదర్ లేరు, మా మదర్ ఉన్నారు. మా మదర్కి ఒంట్లో బాగా. ఇక్కడికి వచ్చాక నేను మంచిగా చదువుకుంటున్నాను. మేడం నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ సమ్మర్ హాలిడేస్కి క్రాఫ్ట్ వర్క్ అవన్నీ నేర్పిస్తారు. అన్నిట్లో బాగుంటాను. నా గర్ల్ డ్రాయింగ్ వేయాలని, నేను డ్రాయింగ్ కూడా బాగా వేస్తాను. నేను ఇంటర్ 2nd ఇయర్ బైపీసీ చదువుతున్నాను. నేను వాసవ్య మహిళా మండలిలో 3rd క్లాస్ నుంచి చదువుతున్నాను. నాకు ఇక్కడ చాలా ఫెసిలిటీ ఇచ్చారు. నాకు సంతోషంగా ఉంది, బాగా చూస్తున్నారు. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోవడం వల్ల నాకు వాసవ్య మహిళా మండలి ఆశ్రమం కలిగించింది. ప్రజెంట్ పీజీ చేస్తున్నాను, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. వాళ్ళే నాకు ఇక్కడ వాసవ్య మహిళా మండలి వాళ్ళే ఇప్పుడు నాకు ఉపాధి కల్పించారు. చిల్డ్రన్ హోమ్లో నేను చేస్తున్నాను. నా పర్సనల్ ఏదైనా నాకు ఫైనాన్షియల్గా ఏదైనా కావాలంటే మేడం వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు. వసతి గృహం నిర్వహణ బాధ్యతలను 2012 నుంచి సమగ్ర శిక్ష అభియాన్ చూస్తోంది. అంతకు ముందు వరకు దాతల నుంచి విరాళాలు సేకరించి వాసవ్య మహిళా మండలి ఈ హోంను నిర్వహించింది. విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను దాతల సాయంతో తీరుస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ విద్యార్థినులను పర్యాటకానికి వాసవ్య మహిళా మండలి సిబ్బంది తీసుకెళతారు. వీరికి అవసరమయ్యే అన్ని రకాల సామాగ్రి వీళ్లే సమకూరుస్తారు. ఈ స్టూడెంట్స్ రకరకాల సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు, ఫిజిక్స్, బైపీసీ వాళ్ళకైతే ఇంటర్మీడియట్ వాళ్ళకి బాటనీ, జువాలజీ ఇవన్నీ చెప్తూ ఉంటారు. అలాగే కాకుండా ఇక్కడ 12th పాస్ అయిన వాళ్ళని మాకు ఆఫ్టర్ కేర్ అనే ఒక వింగ్ మేక్ ఎ డిఫరెన్స్ తరపున తీసుకుని దాంట్లో వాళ్ళకి ఇంజనీరింగ్కి సంబంధించి ఫీజులు కానీ ఇవి కానీ సపరేట్గా బయట కూడా ఫండ్స్ రేజ్ చేయడం జరుగుతుంది. అట్లాగా వాళ్ళలో ఒక స్టూడెంట్ లెవెల్లోనే ఒక సామాజిక స్పృహ అనేది మేల్కొల్పడం జరుగుతుంది. 2 పిల్లలతో స్టార్ట్ అయిన ఈ పిల్లల హోము ఈ రోజున 110 మంది పిల్లలు మా దగ్గర ఉన్నారు. వీళ్ళలో చాలామందికి బోత్ పేరెంట్స్ లేకపోవడం లేదా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి పోషణ చూసే అవకాశాలు లేకపోవడం, వీటి వలన ఇలాంటి హాస్టల్స్కి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పిల్లలు చాలా చిన్న వయసులో 5 ఏళ్ల వయసులో కూడా వచ్చేసి ఇక్కడ ఉంటున్నారు. 5 ఏళ్ల వయసు నుంచి వాళ్ళకి 10th క్లాస్ వరకు చదువుకోవడానికి వాళ్ళకి కావాల్సినవి చేయడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుంది 2012 నుంచి.